మావిగన్ మాట వింటే చంద్రబాబు గుండె ఆగే పరిస్థితి ఉంది. తప్పులు ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతోంది అన్నారు జగన్. చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు. 53,000 ఎకరాల్లో మౌలిక సదుపాయాలకే 2 లక్షల కోట్ల ఖర్చు. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనేది దొంగ మాట అన్నారు. అమరావతి కోసం ఇప్పటికే 50,000 కోట్లకు పైగా అప్పులు చేశారు అన్నారు జగన్. ప్రత్యామ్నాయంగా మావిగన్ కారిడార్ మేము ప్రతిపాదించామని చెప్తున్నారు జగన్. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక అంశం మీద ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతూ ఉంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు బహుశా గుండాకి చనిపోతాడు. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతూ ఉంది. ఎప్పుడైనా మీరైనా పొరపాటున అనండి, ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్ అని. గుండె ఆగిపోకపోతే అదృష్టము, మిమ్మల్ని తిట్టకపోతే వెంటనే మీ మీద బ్లాస్ట్ చేయకపోతే నిజంగా మీరంతా కరెక్ట్గా ఏ మేరకు అసెస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని మీరే చెప్పగలుగుతారు. ఎవరిది గన్ కల్చర్, ఎవరివి హత్యా రాజకీయాలు, ఎవరిది గొడ్డలి పార్టీ అని ప్రశ్నిస్తున్నారు జగన్. మా కుటుంబంలో 3 హత్యా రాజకీయాలకు బలైపోయారు అన్నారు. కానీ మాపైనే గొడ్డలి పార్టీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు. మా తాత రాజారెడ్డిని హత్య చేసింది టీడీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. వైఎస్ మరణానికి ముందు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ఏం మాట్లాడారు? నువ్వు మళ్ళీ అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అని చంద్రబాబు సవాల్ చేశారు అన్నారు. టీడీపీ పాలనలోనే వివేక బాబాయ్ హత్య జరిగింది అన్నారు జగన్. నేను అడుగుతా ఉన్నా అసలు చంద్రబాబు నాయుడు గారిని, అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబుని సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ, ఎవరిదయ్యా గన్ కల్చర్, ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు, ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా. మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, 3 బలైపోయారు. మేం బాధితులం. కానీ మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. చంద్రబాబు గారి బావమడిది వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా అని ఇద్దరిని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. టపా అని గన్ను పట్టుకొని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు టపా అని ఇద్దరిని లేపేయలేదని అడుగుతా ఉన్నా. ఎవరిదయ్యా గన్ కల్చర్ అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారి బావమడిది వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా అని ఇద్దరిని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. టపా అని గన్ను పట్టుకొని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు టపా అని ఇద్దరిని లేపేయలేదని అడుగుతా ఉన్నా.